ఓకే. గ్రేట్. సో, ఇది స్టెగ్నోగ్రఫీ అన్నమాట. అసలు స్టెగ్నోగ్రఫీ అంటే ఏంటంటే ఇక్కడ ఏదో ఉంది మనకి. ఇది చూద్దాం ముందు. ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ క్యాస్లింగ్ ఇన్ఫర్మేషన్ వితిన్ ద అనదర్ మెసేజ్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్ టు అవాయిడ్ ద డిటెక్షన్ అన్నాడు. అంటే ఏమైనా అర్థమైందా? యాహ్! సో, ఇప్పుడు స్టెగ్నోగ్రఫీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద టూల్ విచ్ హైడ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే. డీక్రిప్ట్ చేయడానికి, ఎన్‌క్రిప్ట్ చేయడానికి యూజ్ చేసే పవర్‌ఫుల్ టూల్ అన్నమాట స్టెగ్నోగ్రఫీ. ఈ స్టెగ్నోగ్రఫీ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం ఆడియోస్‌లో ఆహ్, ఏమంటారు? ఇన్ఫర్మేషన్ హైడ్ చేయొచ్చు. అండ్ వీడియోస్‌లో ఇన్ఫర్మేషన్ హైడ్ చేయొచ్చు. ఇమేజెస్‌లో చేయొచ్చు. లేదంటే ఏదైనా మెసేజ్‌లో హైడ్ చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే చూడండి ఎప్పుడైనా మనం ఏదైనా ఫైల్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఏపీకే డౌన్‌లోడ్ చేయకుండా లేకపోతే వేరే వేరే ఏపీకే కాదు గానీ రిలేటెడ్ ఏదైనా ఇమేజెస్ వచ్చినప్పుడు డౌన్‌లోడ్ చేయకండి అంటారు. వాట్సాప్ నుంచి వచ్చినప్పుడు గట్టా. ఎందుకు? ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ ఇమేజ్ నువ్వు చూడడానికి బానే ఉంది. అవునా? ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ ఎలాగుంది చూడడానికి బానే ఉందా? కానీ ఈ ఇమేజ్‌లో ఇలా అయితే 1010 అనేది ఉండదు. కానీ దానికి సంబంధించిన దీన్ని డీక్రిప్ట్ చేస్తే నీకొక ఇన్ఫర్మేషన్ వస్తదనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాంట్లో నీకు హిడెన్ యాక్సెస్ ఉండొచ్చు. హిడెన్ మెలీషియస్ సాఫ్ట్‌వేర్ ఉండొచ్చు. హిడెన్ మెలీషియస్ లింక్స్ ఉండొచ్చు. అండ్ ట్రోజన్స్ ఉండొచ్చు. వైరస్ ఉండొచ్చు. వార్మ్స్ ఉండొచ్చు. ఎనీ సాఫ్ట్‌వేర్ ఉండొచ్చనమాట హిడెన్‌గా దాంట్లో. అది ఎలా చెయ్యాలి అనేది మనం చూద్దాం. ఈ స్టెగ్నోగ్రఫీ టెక్నిక్ మీకు ఎంత యూజ్ అవుద్దంటే, నేను రీసెంట్‌గా సీటీఎఫ్‌కెళ్ళానని చెప్పాను కదా! గీతంలో. నాకు సింపుల్ అంటే వితిన్ మినిట్స్‌లో నాకు 0 నుంచి ఒక 50, 60 మార్క్స్ వరకు తీసుకెళ్ళిపోయింది నాకు ఈ స్టెగ్నోగ్రఫీ టెక్నిక్. ఎందుకు అంటే అంత ఈజీగా ఉంటది స్టెగ్నోగ్రఫీ టెక్నిక్ అనేది. కానీ ఆ టూల్స్ తెలియాలి. అండ్ ఆ టెక్నిక్స్ ఈజీగా తెలిస్తే ఈజీగా చేసుకోవచ్చు. ముందు ఆ స్టెగ్నోగ్రఫీ ఏంటో తెలిస్తే చాలా ఈజీ అనమాట మీరు చేయడానికి. ఓకేనా? దీనికి మనకి ఆన్‌లైన్ టూల్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఆఫ్‌లైన్ మీన్స్ ఏంటంటే మనం సాఫ్ట్‌వేర్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ వచ్చేసి మీకు నేను రెగ్యులర్‌గా ఏం చెప్తానంటే ఆఫ్‌లైన్‌లో ప్రిఫర్ చేసేవాడిని. బట్ ఇప్పుడేంటంటే మనకు ఆఫ్‌లైన్‌లో కన్నా ఆన్‌లైన్‌లో బావుంది అనుకోని నేను రీసెంట్‌గా కూడా ఆన్‌లైన్ ఎక్స్‌ప్లోర్ చేశాను. మీకది చెప్తాను ఫస్ట్. తర్వాత మీకు ఇంకా నిజంగా ఇంకా నేను ఎక్స్‌ప్లోర్ చేయాలంటే మీకు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో అన్నీ నేను చూపిత్తాను. దాంతో పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో, ఇప్పుడు మనం స్టెగ్నోగ్రఫీకెళ్ళిపోదాం. ఓకే. సో, స్టెగ్నోగ్రఫీ కదా! సో, స్టెగ్నోగ్రఫీ ఫస్ట్ ఇమేజ్ ఇది చూద్దాం. ఓకే. యాహ్! యాహ్! సో, ఇదుంది కదా! ఇప్పుడు ఇదంతా ఎట్లా జరుగుతుందంటే, మనకిక్కడ ఒక ఇమేజ్ పెడతామనమాట. ఇమేజ్ పెట్టేసి మీకు ఇప్పుడు దీన్ని ఎన్‌క్రిప్ట్, డీక్రిప్ట్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు రీసెంట్‌గా నేను కాలేజీకి సంబంధించిన ఒక లోగోని నేను ఎన్‌క్రిప్ట్, డీక్రిప్ట్ చేశాను. గుర్తుందా నీకు ఉదయ్? క్లబ్‌కి ఒక ఫోటో పెట్టి మీరు దాన్ని డీక్రిప్ట్ చేయండి చెప్పానా? ఎలా చేయాలో చూపిత్తాను చూడు. ఇప్పుడు ఇది డీక్రిప్ట్ ఓకే. ఎన్‌క్రిప్ట్ తర్వాత చూద్దాం. ఇప్పుడు డీక్రిప్ట్ దగ్గరికొచ్చేటప్పటికి నేను ఏదైతే ఇమేజ్ ఉంటదో దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా అలాంటియే. ఓకే. యాహ్! సో, ఎన్‌కోడెడ్ ఓకే. సో, ఇక్కడ నేను ఇమేజ్ పెట్టుకున్నాను. ఓకే. ఇది మన యొక్క ఫ్యూచర్ 'రఘు షీల్డ్ క్లబ్' లోగో అన్నమాట. సో, దీని ఎనకాల మీకు ఒక కోడ్ అనేది ఉంది. సో, ఓకే. ఇప్పుడు కోడ్ ఎలా ఉంది? నేను ఎలా తెలుసుకోవాలి అసలు దీంట్లో సీక్రెట్ అంటే ఇక్కడ చూడండి. ఆహ్,
ఓకే. సో, ఇది ఉంది కదా! సో, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది బైనరీ కోడ్‌లో ఒక కోడ్ ఉంది కదా! సో, నేనిది ఎలా పెట్టాను అనేది మీకు చూపిస్తున్నాను అంతే. ఓకేనా? సో, ఎట్లా ఈ స్టెగ్నోగ్రఫీ టెక్నిక్ యూజ్ చేస్తారో సిటీఎఫ్‌లో కూడా అనేది మీకు ఈ టెక్నిక్ అన్నమాట. ఓకేనా? సో, మీరు నార్మల్‌గా స్టెగ్నోగ్రఫీ కూడా చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ దీంట్లో మీకు ఏదైనా కనపడుతుందంటే ఇక్కడ బైనరీ నంబర్‌లో ఉంది. సో, ఈ బైనరీ నంబర్‌లో నీకు కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది? ఆర్‌సి, ఎస్‌సి వచ్చిందనుకుందాం. ఓకేనా? సో, ఆర్‌సి, ఎస్‌సి అని వచ్చిందనుకుందాం. అప్పుడేంటంటే పాస్‌వర్డ్ అని ఉంది కదా! పాస్‌వర్డ్ దగ్గర ఏం చేయాలంటే మనం సేమ్, సేమ్ ఎంటర్ చేద్దాం. ఆర్‌సిఎస్‌సి. ఓకే. నేను ఆర్‌సిఎస్‌సి టైప్ చేశాను. ఇక్కడ డీక్రిప్ట్ అని కొడతాను చూడండి. వచ్చిందా? నాకొక డీక్రిప్టెడ్ మెసేజ్ వచ్చిందా? రాలేదా? వచ్చింది. ఇది నేను నిన్న చేసిన మా వోళ్ళకి ఎవరైతే క్లబ్‌లో ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న టాస్క్ లాగా అసైన్ చేశాను. ఇది ఆల్రెడీ దీపాంష్ కనిపెట్టాడు. ఎట్లా కనిపెట్టాడు? హ్మ్. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసావా? యాహ్! అదే. నీకదే చెప్తున్నాను. అందుకనే నీకెప్పుడు కూడా నీకు అది చాలా నీకు అందుకని చెప్పాను. హింట్ కూడా ఇచ్చాను నేనక్కడ. ఏమని ఇచ్చాను? మన క్లబ్ లోగోలోనే ఉంటది అని. కానీ ఆ అమ్మాయి ఏం చెప్తుంది ఇక్కడ లోగో ఉంటది, ఇక్కడ బొమ్ముంటది, ఇక్కడ బొమ్ముండదు. స్క్రిప్ట్ గిడ్డిలా మీరు చేయకూడదు. యూ హావ్ టు థింక్ లైక్ ఎ హ్యాకర్. ఓకే. సో, హ్యాకర్ ఎలా ఆలోచించడు? దీంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది కదా! దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ ఇదుందా? ఈ పార్ట్‌లో కూడా నీకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు. నీకు పాస్వర్డ్ ఇస్తే. పాస్వర్డ్ ఇవ్వకపోతే ఈజీగా చేయొచ్చు. ఓకే. సో, దీన్ని నీవు ఎలా ఎన్‌క్రిప్ట్ చేయాలో చెప్తాను. చూడండి. ఇక్కడ ఇట్లా పెట్టు. పెట్టేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఆల్రెడీ ఎన్‌క్రిప్టెడ్ అనమాట అవి. సో, ఒకసారి అవి కూడా చూద్దాం. ఓకే. సో, ఇవి నిన్న నేను తీసుకున్న ఛాలెంజెస్ అనమాట ఇవన్నీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా! ఇది చూడడానికి ఇట్ లుక్స్ లైక్ నార్మల్ అవునా? హ్మ్. ఇప్పుడు దీన్ని నేను డీక్రిప్ట్ చేస్తాను. పాస్వర్డ్ ఏం లేదు. కానీ నేను డీక్రిప్ట్ చేస్తాను చూడు. అయిందా? కానీ నాకు సరిగ్గా తెలియట్లా. అంటే దీంట్లో నాకు ఇందాక నేను చూపించిన దాంట్లో ఒక ఆర్‌సిఎస్‌సి అని చెప్పేసి 2 ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఒకటుంది. అవునా కదా? అవును. అది ఫ్లాగ్ అంటారు. మీరు క్యాప్చర్ ద ఫ్లాగ్‌కెళ్తే ఎలా కనిపెట్టాలో చెప్తున్నానిది. ఓకేనా? ఓకే. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీకు క్యాప్చర్ ద ఫ్లాగ్‌కెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా యూజ్ అవ్విద్దిది. ఇప్పుడేం జేత్తరు? సో, ఇదంతా యూజ్ చేసుకొని మీరు చాట్ జీపీటీలో ఇచ్చినా మీకు ఇది ఇచ్చేద్ది. అది పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ మీ ఓన్‌గా మీరు ఎలా చేయాలి అంటే చూడండి. సో, ఇక్కడే ఉంటాయి. వేరే వేరే వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట దీనికి. ఫోటోగ్రఫీ లేదంటే మీకు లైనక్స్ యూసేజ్ కూడా చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. నేను ఇది నేను చెప్పేది ఏంటంటే ఇమేజ్ స్టెగ్నోగ్రఫీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటుంటది. ఓకేనా? ఓకే. యాహ్! సో, చూడండి ఇప్పుడు ఓకే. ఇది కొంచెం కావదు. ఒకసారి మీరు జనరల్‌గా మీరు ట్రై చేస్తే మీకు తెలిసిపోద్దిలే. ఏ వెబ్‌సైట్ మంచిది చేయొచ్చు, చేయకూడదు అని. కానీ నేను చేసాను మీకు చూద్దాం. ఆగు. నేను చాలా మంచి వెబ్‌సైట్ కనిపెట్టానన్నమాట. కానీ నాకు ఒకసారి చూస్తున్నాను. ప్రమోషన్‌లో పెట్టానా లేదా గుర్తులేదు నాకు. చాలా మంచి వెబ్‌సైట్ వాడాను నేను. నాకది ఎక్కడుందో కూడా గుర్తు రావట్లా. యాహ్! సో, ఇప్పుడు ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుద్ది. మీరు అది యూజ్ చేసుకుంటే చాలు. మీకు అది పెడతానులే నేను. సో, ఈ వెబ్‌సైట్‌లో ఏంటంటే మీకు రియల్ టైమ్ స్టెగ్నోగ్రఫీ అనేది కనపడుతది. ఇక్కడేంటంటే మీరు ఇప్పుడు నేను చేసినట్టు ఎన్‌క్రిప్ట్, డీక్రిప్ట్ చేయొచ్చు.
నీకు ఇక్కడ డీక్రిప్ట్ చేయగానే నేను చేసింది నీకు ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే నేను ఈ వెబ్సైట్ యూజ్ చేసుకుని చేశాను కాబట్టి. కానీ ఇప్పుడు ఇది రావట్లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడు, ఇక్కడ అప్లోడ్ అనే ఇమేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ నాకు ఇది నిన్న వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ అనమాట. ఇది నేను ఎక్కడి నుంచో తీసుకురాలి. ఇక్కడ ఈజీ 1 ఈజీ 2 అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ 1 దగ్గర పెడదాం. పెట్టేసి ఇక్కడ షో స్ట్రింగ్స్ అని ఉంది కదా. షో స్ట్రింగ్స్ అని కడితే ఇక్కడ నీకు సిటిఎఫ్ అని కనపడ్డది ఒకటి. సో ఏంటంటే సిటిఎఫ్ నీకు చెప్పాను కదా, లైక్ ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఉంటాయండి. టెక్నోగ్రఫీ టెక్నిక్ అంటే ఇదే, అంతకు మించి ఇంకేం ఉండదు. ఒక్కొక్కసారి మీరు ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసినప్పుడు రాకపోవచ్చు. ఇది ఏంటంటే సింపుల్ గా వచ్చింది నీకు అర్థమవుతుంది. దీంట్లో నువ్వు మళ్ళా వేరే వాల్యూస్ తీసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ ఒకవేళ వీటిల్లో ఏమైనా ఉన్నాయి ఇవన్నీ చూడొచ్చు అనమాట. అది అంత మనకు అవసరం ఉండదు యాజ్ ఆఫ్ నో. తర్వాత బిట్ ప్యానల్స్, ఇది ఏంటంటే చూడండి, ఇమేజ్ లో నీకు ఏదైనా హిడెన్ గా ఏమైనా కనపడిందా నీకు కనపడుతుంది. చూడు ఇమేజ్ మారుతుందా మారుతుందా అక్కడ అక్కడ నీకు ఏదైనా కనపడుతుందా అంటే ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాస్వర్డ్ కానీ లేకపోతే ఏదైనా పెట్టారనుకో మీకు అలాంటి ఇమేజెస్ లో కనపడతాయి అనమాట. దీన్ని ప్రతి దాన్ని కూడా అట్లా చేస్తుంది అన్నమాట ఇది. ఓకేనా, ఇది నార్మల్ గా ఎప్పుడైనా మీరు డీక్రిప్ట్ చేయాలి అనుకుంటే ఇలా చెయ్యొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాను చూడండి. వాళ్ళు ఇచ్చింది ఇది కూడా ఈజీ 2 అని ఉంది. చూడు ఓకేనా, ఇది చూడు మెటా డేటా అని ఉంటుంది ఇది. సో ఎంత ఉంటుంది చూడు, చాలా ఉంటది. కష్టమైందంటే నువ్వు పాస్వర్డ్ నీకు నేను చూపించాను చూడు, నేను అట్లాగాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏంటంటే నిన్న నాకు ఏం చూపించారంటే ఈ రెస్టారెంట్ అక్కడ ఇవన్నీ ఇచ్చారు, కానీ అవి నేను ఇంకా వేరే వేరే టూల్స్ యూజ్ చేసుకుని మనం చేస్తాము. మీరు ఎప్పుడైనా ఏదైనా చెక్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఏదైనా కూడా ఇది ఫస్ట్ దాంట్లో ఉండిపోయింది అనమాట. ఓకేనా, ఇది స్టిక్ ఆన్లైన్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఓకేనా, స్టిక్ ఆన్లైన్ గుర్తుపెట్టుకోండి. ఇది డీక్రిప్ట్ చేయడానికి, ఇది మీరు ఈజీగా ఎన్క్రిప్ట్ చేయొచ్చు. ఎన్క్రిప్ట్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అని ఉంది కదా, ఈ పిక్ అని పెడదాం. పెట్టేసానా, ఇక్కడ నేను పాస్వర్డ్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. పాస్వర్డ్ పెట్టుకోకర్లేదు అనుకో, హిడెన్ ఫైల్ కానీ హిడెన్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్ పెడతాం. ఫైల్ అంటే ఏదో ఉందో ఫోటో అని పెడతాం, పెట్టండి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం పాస్వర్డ్ ఇవ్వలేదు కదా, ఎన్క్రిప్ట్ చేశాను. ఎన్క్రిప్ట్ అయిపోయిందా, ఇక్కడ ఇమేజ్ ఎన్కోడెడ్ అని ఉంది. ఒకసారి దీన్ని ఇక్కడ ఇచ్చి చూద్దాం. ఇక్కడ మనం ఎన్క్రిప్ట్ చేసాం, ఇక్కడ డీక్రిప్ట్ ఇచ్చి చూద్దాం. నాకు తెలీదు, అవుతే చూద్దాం. ఓకేనా, అయింది. సో ఇక్కడ చూడు పిఎన్జి ఇన్ఫో అని ఏదో వచ్చింది కొత్తగా కదా. చూడు దీంట్లో నేను ఫైల్ ని ఇన్సర్ట్ చేశాను. నాకు ఈ ఫైల్లో నాకు ఏమైనా కనపడుతుందా, వేరే ఫైల్ ఉన్నట్టుగా ఏమైనా నీకు ఫ్లవర్ బ్రాకెట్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. నీకు సిటిఎఫ్ లా యూజ్ అవుతాయి. నార్మల్ గా నీకు అది అవసరం లేదు. ఈ సిటిఎఫ్ పరంగా చెప్పాను అది ఇందాక. సిటిఎఫ్ కి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటివి ఫైండ్ అవుట్ చేయాలని, అర్థమైందా. ఇది ఏంటంటే రియల్ టెక్నిక్ లో నీకు ఇలా ఉంటది, కానీ నీకు అది ఏమైనా దీంట్లో చూడు, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబెడెడ్ డేటా అని ఉంది. ఇవన్నీ నీకు కొంచెం కష్టంగా ఉంటది. సో దీనికి ఈ వెబ్సైట్ అనేది నీకు అంత వర్క్ అవ్వలేదు.
అవునా? సో అప్పుడు దీంట్లోకి రా, డీక్రిప్ట్‌లోకి వెళ్ళు. అంటే నేను చెప్పేది ఏంటంటే నీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇమేజ్, ఒక్కొక్క వెబ్‌సైట్ యూజ్ అవుద్ది. చూడు ఇది ట్రై చేద్దాం. ఇక్కడ చూడు వచ్చిందా? వచ్చింది కదా! ఇక్కడ డౌన్‌లోడ్ కొడితే నాకు డౌన్‌లోడ్ అయిపోద్ది ఇక్కడ అది డైరెక్ట్‌గా. అట్లా ఉంటాయన్నమాట. అంటే మీరు చెప్పేది అందుకనే. మీరెప్పుడు కూడా ఆ ప్రాసెస్‌ని నేర్చుకోవాలి అంతే. ఆ టూల్‌ని నేర్చుకోకూడదు ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సరిపోద్ది. ఈ స్టెగ్నోగ్రఫీ ఉంది కదా! ఇవేంటంటే ఆల్రెడీ నేను చేసినయి అంతకు ముందు చెప్పినయి. ఒకసారి స్టెగ్నోగ్రఫీ ఎక్కడైనా ఉందా చూద్దాం. నా డెస్క్‌టాప్‌లో నీకెక్కడైనా స్టెగ్నోగ్రఫీ అని కనపడుతుందా? స్టెగ్నోగ్రఫీ యాహ్! లేదు కదా! సో ఒకసారి చెక్ స్టెగ్నోగ్రఫీ లేదు. ఓకే. ఇదెందుకురా ఇది? హ్మ్. ఎందుకిది? చెప్తున్నా ఒకసారి. డౌన్‌లోడ్ వచ్చింది. నో ప్రాబ్లమ్. సో ఆఫ్‌లైన్ నోట్ ఉన్నట్టుంది. ఎక్కడో వచ్చుంటది అది. యాహ్! యాహ్! ఫైన్. ఇక్కడ డియాగ్రామ్ ఉంది కదా! హ్మ్. ఇప్పుడు చూడు. నేనిప్పుడు డియాగ్రా అనే ఒక యాప్ ఇన్‌స్టాల్ చేశాను చూసారా? ఇదే. డియాగర్ చూసారా? హ్మ్. సో చూడు. మేము ఇన్‌స్టాల్ చేయాలది? చేసుకోండి. ఇది ఇందాక చెప్పాను కదా! ఆఫ్‌లైన్ అని చెప్పేసి. ఎలా? దాంట్లో అది క్రోమ్‌లోకెళ్తే వచ్చేద్ది. నేను ఇది ఇక్కడ కొడితేనే వచ్చింది నాకు. చూడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ ఫైల్ ఉంది కదా! సో హోస్ట్ ఫైల్‌లో ఏదైనా నేను ఆడియో పెడదామా ఒకసారి? హ్మ్. ఆడియో ఆడియో ఫైల్ పెడదాం. అంటే మీరు ఇప్పటి వరకు ఇమేజు ఎట్లా చేస్తే బావుంటదని చూసారు కదా! ఇప్పుడు ఛాలెంజ్ అని ఉంది కదా! ఇదొక ఆడియో. ఓకే. కనపడుతుంది కదా! ఇది ఆడియో సింబలు. హ్మ్. వేవ్ వేవ్ ఫైల్ అని. ఓకే నొక్కాను. సో ఇప్పుడు దీనికి వేరే ఫైలు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎనకాల ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చా? ఆడియో చెయ్యొచ్చు. అది చెప్తున్నాను ఇక్కడ. లేదంటే ఇక్కడ ఆర్ఎస్‌సి అని నాకు ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది. ఓకే. ఓకే. ఇచ్చేసాను. ఇప్పుడు కంబైన్ చేశాను. ఏమైంది కంబైన్ చేశాను కదా! హ్మ్. సో ఈ కంబైన్ చేసినప్పుడు ఎక్కడో చోట నేను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్‌టాప్‌లో నేను ఆల్రెడీ నాకు స్టెగ్నోగ్రఫీ అని ఒక ఫోల్డర్ ఉంది కదా! ఇక్కడ ఏం చేశానంటే బ్రో ఎందుకు బ్రో కోటి ఫైల్ అని పెట్టాను. ఓకేనా? హ్మ్. సో మళ్ళా నాకు అదే ఫార్మాట్‌లో నేను డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. ఏం సంగతి?
వచ్చిందా రాలేదో చూద్దాం. చాలా కోటి ఫైల్ వచ్చింది కదా. వచ్చింది. చూడు, ఇది చూడడానికి ఏమైనా నీకు మెలిషియస్ గా ఏమైనా కనపడుతుంది అది? లేదు. సరే, ఏదో వాయిస్ ఏదో వస్తుంది అవునా? కానీ నీకు ఇక్కడ మెలిషియస్ గా ఏం లేదు. ఇప్పుడు దీన్ని డీక్రిప్ట్ చేస్తాం చూడు. ఎక్స్ట్రాక్ట్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ కోటి ఫైల్ ఉంది కదా, ఎక్స్ట్రాక్ట్ చేయి. ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్ మళ్ళా నీకు ఇది కూడా మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ అవుద్ది. ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్ ఎక్కడ ఉంది? ఇదిగో వచ్చిందా? అర్థమైందా? ఇది ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్ కాదు ఇది. నీకు నేను చేసిన ఫైల్ కూడా చూపించాలి కదా. చెప్తాను ఆర్ఎస్ ఉంది కదా, నువ్వు చూసారా ఆర్ఎస్ ఇది? నేను ఇది దీని వెనకాల పెట్టాను. ఇది కోటింగ్ ఫైల్, ఇది ఆర్ఎస్ ఫైల్. సో ఇది వచ్చి సైఫర్ టెక్స్ట్ కి సంబంధించిన ఏదో ఒకటి అనుకో. ఇది కోటి ఫైల్ అనుకో. అంటే నువ్వు ఒక ఇమేజ్ వెనకాల పెట్టచ్చు, ఒక ఆడియో వెనకాల కూడా పెట్టచ్చు, ఇంకా కూడా పెట్టచ్చు. నువ్వు ఈ టూల్ యూజ్ చేసుకుంటే నువ్వు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. కంబైన్స్ 2 ఫైల్స్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఆల్రెడీ పెట్టేసాను కదా, ఇంకేమన్నా పెడదామా? వీడియోనా? వీడియోస్ ఉన్న దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ వీడియోస్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? బీ రోల్స్ అయ్యాం. ఇక్కడ ఓపెనింగ్ 2 అని ఉంది కదా, వీడియో పెట్టాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక ఆడియో పెడదామా, లేకపోతే ఏదైనా ఇమేజ్ పెడదాం, మీ ఇష్టం. ఇమేజ్ పెడతాం. ఇమేజ్ కదా, సో ఇమేజ్ వస్తే ఈ ఇమేజ్ పెడుతున్నాను 4 అని. ఓకేనా? ఓకే, కంబైన్. నాకు మళ్ళా ఇది డౌన్లోడ్ అడుగుద్ది. ప్రతిసారి డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని. టెక్నోగ్రఫీ, యా. ఓకే, ఇక్కడ ఛాలెంజ్ న్యూ అని ఉంది కదా, ఈసారి ఛాలెంజ్ న్యూ కాదా? కాదు, ఈ ఫైలే తప్పు డౌన్లోడ్ అవుతుంది. ఎందుకంటే మనకి రిమూవ్ అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ చేద్దాం. అయింది. ఇప్పుడు దీని కింద ఇమేజ్ ఏమన్నారు మీరు? ఇమేజ్ కదా, సో ఇమేజ్ ఏదో ఒకటి పెడదాం. ఇక్కడ కంబైన్ కొట్టాను. డెస్క్టాప్ లో టెక్నోగ్రఫీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ నేను ఉదయ్ టెక్ అని పెట్టాను. ఓకే, సేవ్ చేశాను కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. టెక్నోగ్రఫీ ఉదయ్ సెగ్ అని ఉందో లేదు చూద్దాం. చేసాను కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నాకు వీడియో వస్తుంది చూడు. వీడియోలో నీకు ఎక్కడ కూడా ఇమేజ్ ఉన్నట్టు కనపడదు నీకు. ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో వెనకాల ఆల్రెడీ స్టెగ్నోగ్రఫీ చేసిన ఇమేజ్ ఉన్నాయి నీ కాడ, అవి యాడ్ చేయొచ్చా? చేయొచ్చు, నువ్వు ఏదైనా యాడ్ చేయొచ్చు. మళ్ళీ నువ్వు దాన్ని స్టెగ్నోగ్రఫీ చేసుకో. ఓకే, ఒకదాన్ని మళ్ళీ ఇంకా దాన్ని కూడా స్టెగ్నోగ్రఫీ కానీ అంత డబుల్ స్టెగ్నోగ్రఫీ అయిపోద్ది కదా, అండ్ డబుల్ స్టెప్ అయిపోద్ది కదా. ఏమవును, అది నీ ఇష్టం. నువ్వు ఎంత డెప్త్ పెట్టాలనుకుంటున్నావు అది నీ ఇష్టం. ఓకే, లూప్ లో ఇంకో లూప్ అలా అనిపిస్తుంది కదా, నీ ఇష్టం. చూడు, ఇక్కడ ఓపెన్ కొట్టాను, ఎక్స్ట్రాక్ట్ కొట్టాను. నాకు ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చేది చూడు, ఉదయ్ సెగ్ను ఎక్స్ట్రాక్ట్ అని ఉందా, అయిపోయింది. సో అక్కడ వీడియో వస్తుంది చూడు, విత్ సెగ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇమేజ్. ఎందాక పెట్టిన ఇమేజ్ ఉంది చూడు, ఆ ఇమేజ్ ఇది. ఓకేనా? ఓకే, అదనమాట. సో ఇక థింగ్ ఏంటంటే మీరు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఒక ఫోటో వెనక
ఇప్పుడు ఇవన్నీ మీకు ఎథికల్ వేలో ఎలా చేయాలో చూపించాను. బట్ ఆ ఎథికల్ వేలో చేయను, నేను అనెథికల్ గా చేస్తాను అంటే మీ ఇష్టం అది. ఒకటి మనం నేర్చుకునేది ఎథికల్ హ్యాకింగ్. సో మనం ఎథికల్ గానే చెయ్యగలగాలి ప్రతిదీ కూడా. అందుకని మీకు ఇచ్చాను. మీరు అనెథికల్ గా చేయాలంటే చాలా వేస్ ఉంటాయి.